ఇక్కడ ప్రతి 2 నెలలకు ఒకసారి చేనేత సంత ఎగ్జిబిషన్ జరుగుతుంది. నేను 3 సంవత్సరాలుగా వస్తున్నాను ఇక్కడ. ఇక్కడ మంచి రెస్పాన్సిబుల్ కస్టమర్లంతా మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది. We are working for the farmers, those who are making organic cotton, that means deshi cotton and muslin weaver. We are working for the spinner, weaver, dyers and for the farmers also. ఇక్కత్లో మేము చేస్తాము అన్ని విధాల. అదేవిధంగా స్పెషల్గా న్యాచురల్ డైస్లో ఎక్కువ డెవలప్ చేస్తున్నాము. అది చాలా వరకు మంచి డిమాండ్ ఉంది. మార్చ్ 8th, 9th, 10th 3 రోజులు అమీర్పేట్లోని నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ చేనేత సంత నడుస్తుంది. చేనేత సంతలో మనకి అనేక రకాలైనటువంటి చేనేత వస్త్రాలు, అది కూడా చేనేత తయారీదారులు స్వయంగా వచ్చి ఇక్కడ అమ్ముతారు. ఇందులో మధ్యలో దళారీలు అలాంటి వాళ్ళందరినీ తీసేసి ఎవరైతే తయారీదారులు ఉన్నారో వారికి డైరెక్ట్ బెనిఫిట్ అయ్యేటట్టుగా ఉండాలని మేము ఈ చేనేత సంత నడిపిస్తున్నాము. మనకి శ్రీకాకుళం, అలాగే ఈస్ట్ గోదావరి, కోటా రాజస్థాన్, తర్వాత పెన్ కలంకారీ కాళహస్తి నుంచి, వెంకటగిరి నుంచి, ఉప్పాడ, చీరాల, పొందూరు, అలాగే కణగాల, మళ్ళా పోచంపల్లి, తర్వాత ఆర్గానిక్ కాటన్ అని చెన్నై నుంచి తులా వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా ఒక నాన్ కెమికల్ డిటర్జెంట్ ఏదైతే బయో ఎంజైమ్స్ అని అంటామో ఆ బయో ఎంజైమ్ని అమ్ముతున్నారు. అలాగే ఎలా తయారు చేసుకోవచ్చో, మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో దాని గురించి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. స్మృతి పాఠక్ అని ఒక ఆవిడ స్వచ్ఛంద